మీరు మొత్తం ఈ స్పిరిచువల్ ఫీల్డ్లోకి ఈ పూర్తిగా ధ్యానంలోకి ఏ సందర్భంలో వచ్చారు సార్? రామచంద్రారెడ్డి అని మా ఫ్రెండ్ ఉండేవాడు కర్నూలులో, మా కంపెనీలో పనిచేసేవాడు. అతని దగ్గర నేర్చుకున్నాను. అతను ఇంకోటి దగ్గర నేర్చుకున్నాడు. నేర్చుకున్న ఒక రోజు నాకు ఫోన్ చేశాడు. అతను అంతుపదో ఉన్నాడు, నేను కర్నూలులో ఉన్నాను. ఫోన్ చేశాడు. ఏంటి బాబు సంగతి అంటే, నువ్వు నాకు ఇప్పుడు కనబడుతున్నావు అని చెప్పాడు ఫోన్లో. నేను నీకు కనబడుతున్నానా? నీ కర్నూలులో నువ్వు అంతుపదో ఉన్నావు, ఏం చూస్తున్నావు చెప్పండి. అక్కడ నీ ఇద్దరు పిల్లలు అక్కడ ఫుట్బాల్ ఆడుకుంటున్నారు, చూసుకో అని చెప్పాడు. నీ చూస్తే వాళ్ళు ఫుట్బాల్ ఆడుతున్నారు. నీ వైఫ్ అక్కడ ఆలుగడ్డ వేపుడు చేస్తోంది, చూసుకో అని చెప్పాడు. నీ ఫోన్ పక్కన పెట్టి వెళ్ళి చూస్తే ఆలుగడ్డ. అప్పటి నాకు కన్ఫర్మ్ అయిపోయింది ధ్యానం అంటే ఆనాపానసతి. అప్పటి నుంచి నేను శరణాగతి అయిపోయాను. ఎందుకంటే అంత ప్రూఫ్ దొరికింది నాకు, జరుగుతున్నది నాకు తెలిసిపోయింది. జరుగుతున్నది వాడు అక్కడే నుంచి దూరం నుంచి చూశారు. వాడు అందరికీ అదే అలవాడుతుందా సార్? ధ్యానం చేస్తున్న వాళ్ళందరికీ ఎవడు చేసినా వస్తుంది అది దూరదృష్టి, దివ్య దృష్టి, అవసరం బట్టి వస్తుంది. ఇప్పుడు మనం ఫలానా వ్యక్తి ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి దుబ్బ తెగుతుంది, జాగ్రత్త. అవన్నీ చేయకూడదు. అంటే ఇప్పుడు ధ్యానం మీ మాస్టర్, మీ గురువు గారు మీరు ఏం చేస్తున్నారో నా గురువు గారు లేరు, ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ ఆ సార్ చెప్పారు కదా సార్ మీ ఇంట్లో ఏం జరుగుతుంది, అలాగే మనకు కూడా మిగతా అందరి ఇళ్లలో అంటే ఎవరేం చేస్తున్నారో తెలిసిపోతుంది ధ్యానంతో. మీకు ఎవరింట్లో ఏం జరుగుతుంది మీకెందుకు బా తెలుసుకోవాలన్న అంటే పక్కింటి ఏం గొడవ జరుగుతుందో మీకు తెలుసుకోవాలా? మీ గత జన్మది మీరు తెలుసుకోండి ధ్యానం ద్వారా. పక్కింట్లో ఏం జరుగుతుందో అది కాదు మీరు చూసుకోవాలి. మీ గత జన్మది మీరు తెలుసుకోవాలి. ఓకే, మనం ధ్యానం చేస్తూ గత జన్మలో మనం ఏంటి అన్నది ధ్యానం చేస్తుందని తెలుసు. ఎన్నో జన్మలు ఎత్తారు మీరు. ఈ జన్మ గురించి మాత్రమే తెలిస్తే మీకు అజ్ఞానం ఉన్నట్లు లెక్క. మీ గత జన్మ గురించి తెలిస్తే మీకు సుజ్ఞానం ఉన్నట్లు లెక్క. మీ గత జన్మల జ్ఞానం మీకు రావాలంటే మీరు ధ్యానం చేసుకోవాలి. ఆ దివ్య దృష్టి రావాలి మీకు. అంతేకాని పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారు దానికోసం కాదు ధ్యానం.